ఈరోజు చేరబోతున్న మా తమ్ముళ్లకు అదేవిధంగా వాళ్ళకు సపోర్ట్గా వచ్చిన మిగతా నియోజకవర్గంలో వచ్చిన మా నాయకులకు మా మీడియా మిత్రులకు అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నాను. మరి మొన్న జరిగిన ఎన్నికలలో మెదక్ నియోజకవర్గంలో కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితులు వచ్చినప్పటికీ కూడా మనం 19 నెలలుగా ఆ నియోజకవర్గంలో మరి అనేక రకాల కార్యక్రమాలతోని ముందున్న సందర్భంలో ఒకరోజు మరి మా బ్రదర్స్ అందరూ కూడా మేము బీఆర్ఎస్ పార్టీలో వచ్చేస్తాం అక్క, మాకు అక్కడ ఇముడతలేదు, అక్కడ ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయని కూడా చెప్పడం జరిగింది. మంత్రి గారిని, మాజీ మంత్రి గారిని కూడా కలవడం జరిగింది. దాంతో వాళ్ళని వెల్కమ్ చేయడం జరిగింది. నిజంగా కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చే ముందు ఎన్నో అబద్ధాలు, అసత్యాలు, బురుడీలు కొట్టించే మాటలు, అనేక ప్రజలు మోసపుచ్చి మభ్యపెట్టి అధికారంలోకి 420 హామీలు ఇచ్చి 6 గ్యారంటీలు ఇచ్చి ఇస్తామని చెప్పి నమ్మించి మోసం చేసి అధికారంలోకి వచ్చింది. వచ్చిన తర్వాత వాళ్ళ చరిత్ర బయటపడ్డది. వాళ్ళకి ఆర్థిక వ్యవస్థ మీద పట్టు లేదు, పరిపాలన వ్యవస్థ మీద అవగాహన లేదు, శృతి లేని ఒక పద్ధతి నడుస్తూ ఉంది. ముఖ్యమంత్రి గారు ఓవైపు అనేక రకాల పరిపాలన వ్యవస్థ మీద పట్టులేని ముఖ్యమంత్రి ఒక దగ్గర ఉంటే వారి శాసనసభ్యులు కూడా అదే రీతిలో ముందుకెళ్తూ ఉన్నారు. గౌరవ కేటీఆర్ గారు అప్పుడు మంత్రిగా ఉన్నప్పుడు, మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు 40 కోట్ల రూపాయలు రామాయణపేటకు, మరి 40 కోట్ల రూపాయలు మెదక్ కూడా ఇవ్వడం జరిగింది. అవే వర్క్స్ టీయూఎఫ్ఐడిస్ ద్వారా పాత వర్క్స్కే కొత్తవిగా చూపెడుతూ మేము శిలాపలకం వేసిన తర్వాత కూడా మళ్ళీ అదే శిలాపలకానికి మళ్ళీ శిలాపలకం వేస్తూ అక్కడ అభివృద్ధి అని చెప్పి చూపెట్టడమే తప్ప మెదక్ నియోజకవర్గంలో అభివృద్ధి అనేది శూన్యమైపోయింది. గౌరవ కేసీఆర్ గారు మెడికల్ కాలేజ్ ఇస్తే ఆ మెడికల్ కాలేజీకి ల్యాండ్ అలాట్ చేసి, నిధులు అలాట్ చేసి అక్కడ 100 సీట్లతోని అక్కడ ఒక శిలాపలకం వేసి గౌరవ మాజీ మంత్రి గారు హరీష్ రావు గారు మేము వెళ్ళి శిలాపలకం వేసిన తర్వాత ఎలక్షన్లు వచ్చినాయి, ఓడిపోయినాం. మళ్ళా అక్కడున్న ఎమ్మెల్యే గారు అదే శిలకం పక్కన మళ్ళా తీసేసి ఆయన శిలాపలకం వేసి నేను మెడికల్ కాలేజ్ తెచ్చినా అని చెప్పి చెప్పుకోవడము సిగ్గుచేటు. కేవలం 50 సీట్లకే కుదించడం జరిగింది. మనం 100 సీట్లు ఇచ్చినాం, గర్వంగా చెప్పుకుంటున్నాం. ఈరోజు మన కేసీఆర్ గారు మెడికల్ కాలేజ్ 100 సీట్లతో ఇస్తే ఇప్పుడు కనీసం 50 సీట్లకే పరిమితం చేసి మనం చెప్పిన పనిని వాళ్ళు చెప్పుకుంటూ ముందుకెళ్తున్న సందర్భం కనబడతా ఉంది. అది అక్కడున్న కాంగ్రెస్ పరిస్థితి. రాష్ట్రంలో ఒకవైపు కాంగ్రెస్ పార్టీ మరి పాతరేసే పద్ధతిలో ప్రజలలో వ్యతిరేకత వచ్చింది, కాంగ్రెస్ పార్టీ పతనం ప్రారంభమైంది. నేను ఈరోజు గర్వంగా చెప్పుకుంటున్నా, ఆ పతనమేదో మెదక్ నుండే ప్రారంభమైంది ఈ కాంగ్రెస్ పార్టీ అని కూడా ఈ సందర్భంగా చెప్తున్నా. ఎక్కడైతే గర్వంతో ఎక్కడైతే ఓడగొట్టినామని చెప్పేసి గర్వంతో విర్రవీగుతున్నారో వాళ్ళకి ఈరోజు అక్కడి నుండే మళ్ళీ మీ పతనం కూడా ప్రారంభమైంది, మీ కాంగ్రెస్ పార్టీ పతనం ప్రారంభమైంది. మోసం చేసిండ్రో ఆ మోసాన్ని ఎండగట్టడానికి మాకు బలమైన శక్తిగా మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ రాబోతుంది మెదక్ నుండి అనే ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. మరి మా తమ్ముళ్ళు కూడా ఈరోజు వెళ్ళి మళ్ళీ అందరు కూడా స్వంత గూటికి వస్తున్నారు. ఆ స్వంత గూటికి వస్తున్న సందర్భంలో వాళ్ళందరికీ కూడా ఒక జిల్లా అధ్యక్షురాలుగా, ఆ నియోజకవర్గ ఇన్ఛార్జిగా మీ అందరికీ కూడా వెల్కమ్ చేస్తూ, గతంలో సరే జరగవచ్చు రకరకాల సార్, నా కర్నూలు సావుకి 100 కారణాలు ఉండొచ్చు, నా ఓటమి కూడా 100 కారణాలు ఉన్నాయి సార్. దాంట్లో ఇది కూడా ఒక కారణం కావచ్చు, మనస్పర్ధలు కావచ్చు, ఏదైనప్పటికీ కూడా డెఫినెట్గా వాటి అన్ని సరిదిద్దుకొని సరిపుచ్చుకొని బీఆర్ఎస్ పార్టీని గులాబీ జెండాను మీద అందరూ కూడా కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం. మళ్ళా మెదకుల గులాబీ రెపరెపలు ఆడేంత వరకు మేమందరం కూడా పనిచేస్తామని అందరూ ఒకతాటి మీదకి వచ్చి చెప్పడం జరిగింది సార్. వారందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. మరి అందరూ కూడా కలుపుకపోయే రీతిలో పాత వాళ్ళు కొత్త వాళ్ళు కలిసిన వాళ్ళని కాకుండా గులాబీ జెండా కేసీఆర్ గారు మళ్ళీ ముఖ్యమంత్రి కావాలి. కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయ్యేంత వరకు అహర్నిశలు కూడా మేము ఖచ్చితంగా అందరం కలిసి పనిచేస్తామని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ, మరి ఇప్పుడు సార్ వాళ్ళ ఇద్దరితో మాట్లాడిద్దామని చెప్పేసి కూడా చేస్తాను. ఇప్పుడు యువ నాయకులు జీవన్ గౌడ్ గారు సార్ 2001 నుండి కూడా నాతో పనిచేస్తుండ్రు, మన ఆఫీస్లో కూడా పనిచేస్తున్నారు, అడ్వకేట్, ఇప్పుడు వకీల్ అయిండు. అప్పుడు యువ నాయకులు అప్పటి నుండి నా దగ్గర ఉంటే పనిచేసి చిన్న తమ్ముళ్ళ లెక్క పెంచుకున్నాను సార్ నేను. ఇప్పుడు మాట్లాడమని చెప్పి